అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ సొసైటీలో జాబ్ చేయడం బెటరా లేకపోతే సొంతగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం బెటర్? చాలా వరకు అందరికీ కన్ఫ్యూజ్ అవుతున్న క్వశ్చన్ సార్. జాబ్ అంటే ఏంది వాస్ తెలుగులో? ఉద్యోగం. ఉద్యోగం మామూలు భాషలో ఏమంటారు? పని. పని. పని చేసేవాడి మనిషి ఏమంటారు? పనోడు అంటారు. మనం చదువుకున్న చదువులు ఉద్యోగం చేయడానికే పనిచేస్తే కానీ నీ కాళ్ళ మీద నిలబడే పని కాదు. బాబు చదువుకోరా, నాన్న చదువుకోరా, బాగా చదువుకోరా, చాలా కష్టపడి చదువుకోరా. చదువుకుంటే ఏమొస్తుంది? జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఏమవుతుంది? పెళ్ళైతుంది. పెళ్ళైతే ఎవరు వస్తారు? పిల్లలు పుడతారు. పిల్లలు ఎక్కడ పంపాలి? స్కూల్ పంపేం చేయాలి? చదివించి జాబ్. ఈ ట్రాప్లో పడిపోయినా మాస్ మనం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో అసలు పరిచయమే అక్కర్లేని వ్యక్తి, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే, మన లైఫ్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అడుగడుగున మోటివేషన్ లేకుండా ఏదో ఒక టైంలో మన గైడెన్స్ కానీ మోటివేషన్ కానీ లేకపోతే మనం డ్రాప్ అవుట్ అవుతుంటాం. అలాంటి మన లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ మోటివేషన్ అవసరం. కాబట్టి అసలు మన లైఫ్కి ఎలాంటి మోటివేషన్ అనేది అవసరం అనే విషయాల గురించి ఎన్నోసార్లు సార్ మనతో మాట్లాడారు. సో ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ ఎంజాయింగ్ లైఫ్ సార్ అయితే చూసుకున్నట్టయితే అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ సొసైటీలో జాబ్ చేయడం బెటరా లేకపోతే సొంతగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం బెటర్? చాలా వరకు అందరికీ కన్ఫ్యూజ్ అవుతున్న క్వశ్చన్ సార్. జాబ్ అంటే ఏంది వాస్ తెలుగులో? ఉద్యోగం. ఉద్యోగం మామూలు భాషలో ఏమంటారు? పని. పని. పని చేసేవాడి మనిషి ఏమంటారు? పనోడు అంటారు. నేను చెప్పేది అందరికి వస్తుంది, దాన్ని తిట్టుకుంటారు, కామెంట్ పెడతారు, నాకు తెలుసు. పెట్టుకొని పనోడు అంటారు. మామూలు వాడుక భాషలో ఏమంటారండి పనోళ్ళని? శాలరీ తీసుకొని మా డే జూలై కాదు, జీతగాడు. ఓకే, కూలోడు, జీతగాడు, అట్లా. ఎంప్లాయీ, ఆఫీసర్. బాగుంది కదా? ఆఫీసర్ బాగుంది. ఉద్యోగి. నేను ఇన్సల్ట్ చేయట్లేదు, ఎవరు ఇన్సల్ట్ చేయట్లేదు. కానీ మనం యూ బీన్ ట్రాప్ పోయింది. ఎంత పెద్ద ట్రాప్ పడుతుందంటే మన మీద. వాళ్ళు 800 ఏళ్ళు, వీళ్ళు 400 ఏళ్ళు, 200 ఏళ్ళు మొత్తం మంది పాలించేసి మనను పనికిరాని వాళ్ళగా తయారు చేశారు బ్రిటిష్ వాళ్ళు. మనం చదువుకున్న చదువులు ఉద్యోగం చేయడానికే పనిచేస్తే కానీ నీ కాళ్ళ మీద నిలబడే పని కాదు. ఏం క్వాలిఫికేషన్ నీది? నాది ఎంఎస్సీ సార్. మాస్టర్స్. A+B² = A² + 2AB. ఎక్కడ పనికి వచ్చింది బాస్ లైఫ్లో? అది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే సిచ్యువేషన్ పోయినా సార్. ఇప్పుడు మీరు అడిగితే ఎక్కడ పనికి వచ్చింది చెప్పు నాకు. లేదు సార్. నో చదువు ఉండాలి. నేను కించపరచలేదు. ఐ రెస్పెక్ట్. నా తర్వాత మార్చుకుని చదువుతానే. ఓకే, పనికి వచ్చే చదువులు ఉండాలి. నువ్వు ఎలా బతకాలో ఉండాలి, ఎలా జీవించాలో ఉండాలి. నీ మ్యారేజ్ తర్వాత ఎలా ఉండాలి, నీ వైఫ్తో ఉండాలి, నీ వైఫ్ హస్బెండ్తో ఎలా ఉండాలి, ఎలా డబ్బు సంపాదించాలి ఉండాలి. అలాంటి లేదు. మనం ఏం చేస్తాము? నేను కామన్ డైలాగ్ చెప్తాను. బాబు చదువుకోరా, నాన్న చదువుకోరా, బాగా చదువుకోరా, చాలా కష్టపడి చదువుకోరా. చదువుకుంటే ఏమొస్తుంది? జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఏమవుతుంది? పెళ్ళైతుంది. పెళ్ళైతే ఎవరు వస్తారు? పిల్లలు పుడతారు. పిల్లలు ఎక్కడ పంపాలి? స్కూల్ పంపేం చేయాలి? చదివించి జాబ్. ఈ ట్రాప్లో పడిపోయినా మాస్ మనం. ఈ ట్రాప్లో పడిపోయి యువత నిర్వీర్యమైపోతుంది. దాని తగ్గట్టు ఈ అమ్మాయిల తల్లిదండ్రులు జాబ్ ఉన్నోడికి పెళ్ళిస్తారు. అంతే కదా, జాబ్ లేకపోతే పెళ్ళే కాదు. నా లైఫ్లో కూడా జరిగింది అనుకోండి. సో ఐ ఓవర్కమ్ లైక్ దట్. ఎందుకంటే జాబ్ చేసి మళ్ళీ ఇళ్ళకి వచ్చేసాను. అంటే జాబ్ ఏం చేయాలి తెలుసా? మిమ్మల్ని ఎలివేట్గా చేసేది ఉండాలి. జాబ్ ఎలా ఉండాలి? ఐఏఎస్, గుడ్ జాబ్. ఆ జాబ్ చేయండి, పర్లే. నేను జీతగాడు, కూలోడు నేను, ఐ రెస్పెక్ట్ దెమ్.
ఓకే, పవర్తో ఉందల్లా మీరు అనుకున్న నిర్ణయాలు అక్కడ నెరవేర్చగలరు. ఓకే, అలాంటి జాబ్స్, పోలీస్, ఎస్పీ ఉంది, అలాంటి చాలా గొప్ప ఐపీఎస్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏఐలో శాలరీ తెలుసా మీకు? ఆర్టిఫిషియల్ శాలరీస్ 50 lakhs per month, 1 crore per month శాలరీస్ వచ్చినాయి. అలా చేయండి. ఏం జాబ్ చేయదు తెలుసా? 30,000 per month. 30,000 చెప్పడండి. నేను ఏమంటే తెలుసా? 3.6 అంటాడు. 3.6 per lakh ఆడమంటాడు. నీ డాష్ 3.6 అంటే ఏందిరా బాబు? డాష్ అంటే అది పెట్టుకోండి ఏదో. 3.6 అంటే తెలుసా? రోజుకు 1000 రూపాయలే. రోజుకి 1000 రూపాయలే. అడ్డ మీద కూలికి అంతకంటే ఇస్తారు. 1200 ఇస్తారు. 200 ఇస్తారు. 10 గంటలకు వస్తాడు, 5 గంటలకు 5 గంటలకు వెళ్ళిపోతాడు, మధ్యాహ్నం 1 hour లంచ్ తీసుకుంటాడు, 2 బీడీలు తాగుతాడు, పని చేస్తాడు, వెళ్ళిపోతాడు అంటాడు. అంటే నేను ఐ రెస్పెక్ట్ లేబర్. ఓకే, ఐ రెస్పెక్ట్ దెమ్. సో వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏంది? నీ బీటెక్, నీ ఎంబీఏ, నువ్వు చదువుకున్న దానికి ఏంది డిఫరెన్స్? నువ్వు చదువుకున్న దానికి ఎంటర్‌ప్రెన్యూర్‌గా కానీ జాబ్ చెయ్యి. జాబ్ ఎంతవరకు చేయాలి తెలుసా? టు గెట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నాను అనుకోండి, చేయండి. యూ స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్, వెళ్ళేయండి. అప్పుడు నీ మైండ్లోకి వెళ్ళి తీసుకురండి. ఎంతమంది చేశారు? అలాగే చేశారు కదా. ఇప్పుడున్న టాప్ ఛానల్స్ ఎలా చేశారు? చిన్నగా కూడా చేశారు కదా. సో ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేయి బాస్. నేను కూడా ఎక్స్పీరియన్స్ కోసము ఐ వర్క్డ్ సమ్ ఏరియా చెప్పాను. అల్యూమినియం కంపెనీలో పనిచేశాను, ఫ్యాన్ల కంపెనీలో పనిచేశాను, ఇన్సూరెన్స్ దాంట్లో పనిచేశాను, ఎక్స్పీరియన్స్ కోసం పనిచేశాను. బట్ వెన్ ఐ స్టార్టెడ్ మై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నోబడీ కెన్ బీట్ మీ. నా ఫీల్డ్లో నేను బెస్ట్. నాకంటే బెస్ట్ ఎంతమంది ఐ డోంట్ కేర్. నా దాంట్లో నేను బెస్ట్. ఓకే, నెలకు 30 రోజులు 26 రోజులు బిజీ ఉంటాయి. ఇంకేం కావాలి నాకు? చాలా. సో నీవు సొంతంగా సంపాదించుకున్న 10 రూపాయలు, నువ్వు జాబ్ చేసి సంపాదించుకున్న 20 రూపాయలు నథింగ్ బాస్. ఎందుకోసం అంటే ఆత్మాభిమానం ఉండాలి మనిషికి. ఎలా ఉండాలి? అందుకోసం ఏం చెప్తుంది తెలుసా? యూ థింక్ సంథింగ్ డిఫరెంట్. నేను జాబ్ చేస్తున్నాను, నా యజమాని ఏం చేస్తున్నాడు? నా యజమాని నాకు పని చెప్తున్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఈ పని అంటే ఆయన బిజినెస్ మ్యాన్ కదా. బస్ మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఓనర్ ఎవరు? ఈజ్ అ బిజినెస్ మ్యాన్ కదా. అంతే కదా. అమెజాన్ బిజినెస్ మ్యాన్ కదా ఓనర్. సో ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ దెమ్. చాలా అద్భుతంగా ఉంది. నన్ను వాడుకుంటున్నారు కాబట్టి నేను లేబర్ బాలే. ఎంప్లాయీ బాగుంది కదా. ఎంప్లాయీ బాగుంది. ఆఫీసర్ ఇంకా బాగుంది కదా. ఆఫీసర్. సో నేను వాడుకుంటున్నాడు. నువ్వు పని చేస్తూ ఆలోచించు. వాట్ దే ఆర్ డూయింగ్, హౌ దే ఆర్ మేకింగ్ మనీ. నీ లైఫ్ లాంగ్ సంపాదించండి. విల్ 1 lakh rupees గుడ్ సాలరీ ఆర్ బ్యాడ్ సాలరీ? టెల్ మీ. నాకు గుడ్ సాలరీ కదా. 1 lakh per month ఇంటూ హౌ మెనీ మంత్? 1 year 12. హౌ మచ్ సాలరీ? 1 crore to 20 No, lakhs. లేదు కాదు బాస్. 1 lakh per month ఇంటూ 1 year 12 lakhs కదా. 12 lakhs per year. ఒక 30 ఏళ్ళు పనిచేస్తే 3,60,00,000. 30 ఏళ్ళు పనిచేస్తే 30 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే లైఫ్ అయిపోయింది కదా సార్. అయిపోయింది కదా. హైదరాబాద్లో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందా? రాజా అంటే ఏంది నీ బతుకు? చీచి అలాంటి బాగుండదు. ఏంటి నీ జీవితం బాగుంది కదా. ఇది బాగుంది సార్. దానికంటే ముందుదే బాగుంది సార్. ఏంది నీ బతుకు అనేది బాగుంది సార్. వాళ్ళు కామెంట్ పెడతారు. నో ప్రాబ్లం సార్. రియాలిటీ. సో కామెంట్ పెట్టండి, నేను దాన్ని లైక్ కొడతాను. ఓకే, నేనేమంటానంటే వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఒకసారి ఆలోచించు. అయితే ఎంప్లాయీస్గా పనిచేస్తున్న వాళ్ళకు ఐ రెస్పెక్ట్ తెమ్మండి, గౌరవం ఇస్తాను నేను. మిత్రమా, నువ్వు ఎంప్లాయీగా పనిచేస్తున్నావు, పని చేయి. 8 గంటలే కదా. అంతే. ఇంకొక 4 గంటలు ఇంటికి వచ్చి నీ సొంతంగా పని చేయి. ఒక కాలేజీలో లెక్చరర్ గారు ఉన్నారండి, గురుదేవో బావ. ఇంటికి వచ్చి ట్యూషన్లు చెప్పుకో. సార్ నో, మీరు మీ ఆవిడే కలిసి చక్కని వంటలు తయారు చేయండి, మార్కెట్ పెట్టండి. స్కై కిచెన్ వచ్చింది, ఇంట్లో నుంచి పికప్ చేసుకుని పోతారు స్విగ్గీ వాళ్ళు. ఓకే, డూ సంథింగ్. యువర్ ఎక్స్పర్ట్ ఇన్ సమ్ ఏరియా చేయండి. మంచి మాట్లాడగా కౌన్సిలింగ్ చేసుకోండి. లేదు మనం ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో సైకాలజీ చేయండి. ఓకే, ఎన్ఎల్పి నేర్చుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోండి. మంచి డిమాండ్ ఉంది. ఏదైనా చేసి వీడియో ఎడిటింగ్ బాస్ ఎంత డిమాండ్ ఉంది చెప్తాను కదా. థంబ్నెయిల్స్ ఎంత డిమాండ్ ఉంది. ఏదైనా చేయండి. ఏదనుకోండి, మీ మొబైల్ ముందు పెట్టుకోవడం, గంటసేపు మాట్లాడి యూట్యూబ్లో వదిలిపెట్టండి. ఎవరెవరు చూస్తారు, గ్యారంటీ ఖచ్చితంగా చూస్తారు సార్. సో డూ సంథింగ్. ఏది అంటే ఖాళీగా ఉండొద్దు, ఏదైనా పని చేయాలి. ఈ ప్యాషన్ ఏదైతే ఉందో, ప్యాషను ఒకరోజు ప్రొఫెషన్ అయిపోతుంది. కాబట్టి గిటార్ నేర్చుకోండి, గుడ్ కదా మ్యూజిక్. అవును. ఓకే, పాటలు పాడండి, ఏం చేస్తారో చేయండి. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఓవర్కమ్ చేస్తుంది ఫ్యూచర్లో. ఆల్రెడీ పాటలు పాడేసిస్తుందని. సో నేనేమంటానంటే డూ సంథింగ్, ఏదైనా చేయండి. ఏదైనా చేస్తే బాగుంటుంది. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒకతను ఇలాగే అడిగాడు, సార్ నేను మీరు జాబ్ చేయమని వద్దంటున్నారు, మేమేమో మాది మెకానికల్ ఫెస్ట్కి వెళ్ళాను. అక్కడ నేను
మెకానికల్ ఇంజనీర్ సార్ మేము జాబ్ చేయకుండా ఏం చేయాలి సార్? డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నాను. డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే ఏదో ఒకటి చెప్పండి సార్. మీ నాన్న ఏం చేస్తుండని చెప్పాను. మా నాన్న వ్యవసాయదారుడు అన్నాను. ఓకే, డూ అగ్రికల్చర్ ఫార్మింగ్, ఇట్స్ గుడ్ సార్. వ్యవసాయంలో లాభం ఏముంది సార్? అది ఒకప్పుడు మాట, ఇప్పుడు కాదు. కరెక్ట్గా చేస్తే, సరిగ్గా చేస్తే, వ్యవసాయంలో డిమాండ్ వర్సెస్ సప్లై తీసుకొని చేస్తే, మార్కెట్ క్లెయిమ్ అవసరం ఉందో చేస్తే, ఏ కూరగాయల అవసరం చేస్తే, ఏ అవసరం ఉందో చేస్తే యూ కెన్ డూ ఇట్. సార్ నేను ఇంత చదువుకొని వ్యవసాయం చేయాలని అన్నాను. కొద్దిగా గట్టిగానే హార్ష్గా మాట్లాడేశాను. ఏం వ్యవసాయదారుని కించపరుస్తున్నావా? ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఎంత గొప్ప ఇంజనీర్ అయినా, ఎంత గొప్ప జడ్జి అయినా, ఎంత గొప్ప కలెక్టర్ అయినా, ఎంత గొప్ప మినిస్టర్ అయినా, ఎంత గొప్ప మనిషి అయినా సరే తిండి లేకుంటే ఎవరు లేరు. అంతే కదా. ఆ తిండి పెట్టే అన్నదాతని వ్యవసాయదారుడు. నన్ను ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నావు అన్నాను. ఐఎమ్ సారీ సార్, నేను అనాలని కాదు, ఇలా చేస్తున్నా అన్నాడు. సో వై డోంట్ డూ మోడర్న్ చేయండి వ్యవసాయం. మీరు అవును, మోడర్న్ చేయండి. ప్రభుత్వం 100% సపోర్ట్ ఇస్తుంది. వ్యవసాయం చేస్తున్నాంటే కొత్తగా పద్ధతులు వేయండి. అతను ఏం విషయాలు తెలుసా అండి? తెలంగాణలో వాటర్ రిసోర్స్ చాలా తక్కువ ఒకప్పుడు, ఇప్పుడు పర్లేదు. ఓకే, ఆయన ఏం చేశారు తెలుసా? డ్రాగన్ ఫ్రూట్ అండి. ఆయన వెళ్ళి కొత్తగా ఆలోచించి, ఈజ్ ఏ బీటెక్ మెకానికల్. ఓకే, ఆయన చేసేది వ్యవసాయము. ఆయన ఏం చేశాడు? ఏం బాగుంటుందో రీసెర్చ్ చేసి డ్రాగన్ ఫ్రూట్కి విపరీతమైన డిమాండ్ ఉంటుందని ఆ డ్రాగన్ ఫ్రూట్ పంటను పండిస్తూ రీసెంట్లీ పర్చేస్ ఆడి కార్. సో ఇట్స్ పాసిబుల్ బాస్. అవును సార్, అవును. అంటే నేను ఇప్పుడు అది అడ్రస్ ఇవ్వమంటే నేను మళ్ళీ దాంట్లో ఇస్తాను, వెళ్ళి మాట్లాడుకోవచ్చు మీరు కావాలంటే ఎవరన్నా. అంటే ఎనీథింగ్ కొత్తగా చేయండి. ఇదే రకంగా సిద్దిపేట ఊరిలో ఒక మినిస్టర్ గారు నాతో క్లాస్ పెట్టించారు ఒకప్పుడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రీవియస్లీ. ఇలాగ మాట్లాడేది చేయమంటే అంటే ఇతను చేయలేబట్టాడు. సార్ ఏం చేయాలి సార్ అన్నాడు. ఏం చదువుకున్నావు అన్నా? ఫలానా చదువుకున్నాను. ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నాడు. ఎంత అన్నాడు? 60,000 per month. ఇదే డాష్ అని చెప్పేశాను. ఏదైనా చేయొచ్చు కదా ఊర్లో అంటే. ఏం చేయాలి సార్ అన్నాడు. ఏది ఎక్కువ డిమాండ్ ఉందంటే ఆయనతో చెప్పించాను. సార్ రోజు కోళ్ళు తింటూ ఉంటారు సార్ అందరూ, చికెన్. ఊరి కోడికి చికెన్కి డిమాండ్ ఎక్కువ ఉందా, ఈ ఫామ్ కోడికి ఎక్కువ ఉందా అన్న? బ్రాయిలర్ కోడికి అంటే ఊరి కోడికి కోళ్ళ పరిశ్రమ పెట్టమని చెప్పాను. ఆలోచించాడండి. ఏం చేసాడు నాకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. సార్ ఐ స్టార్టెడ్ ఏ ఫార్మింగ్ సార్. ఊరికోళ్ళ ఫామ్ పెట్టాను. పెద్ద వాళ్ళ ఉన్న ఊరిలోనే 2 ఎకరాలు తీసుకొని మొత్తం దాని 2 ఎకరాలు లీజ్కి తీసుకొని మొత్తం నెట్ కట్టేసి దాంట్లో కోళ్ళు పెట్టేసి ఈజ్ వెరీ హ్యాపీ. సూపర్ సార్. ఓకే, సో కాస్త డిఫరెంట్గా చేశాడు. అయితే బ్రాయిలర్ కోడి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి బాస్. హ్యాపీగా చేసుకుంటే, ఆనందంగా ఉంటే జాబ్ చేయండి. ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేయండి. అనుభవం వచ్చిన తర్వాత జాబ్ ఇవ్వండి. ఎస్, దిస్ వాట్ ఐ వాంట్ సే. థ్యాంక్ యూ సార్.